హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. సో మనం ఏపీ ఇంటర్ ఫస్ట్కి సంబంధించి జువాలజీ క్వశ్చన్ పేపరు. సో మనకైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో దీంట్లో భాగంగా మీరు ఏం చేస్తారంటే, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఫస్ట్ మార్చ్లో మీరు రాసిన క్వశ్చన్ పేపర్ అయితే బాగా చూసుకోండి, అండ్ ఈ క్వశ్చన్ పేపర్ కూడా బాగా చూసుకోండి. దీంట్లో మనం సెక్షన్ ఏలో చూడండి, ఈ 2 మార్క్ క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మ్యాక్సిమం మీకు మోడల్ పేపర్స్ నుంచే చాలా మటుకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్లీ ఆస్క్ క్వశ్చన్స్ అనమాట. అండ్ సెక్షన్ బి చూడండి, దీంట్లో మీకు యూ హ్యావ్ టు రైట్ ఎనీ 6 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 marks. సో దట్ ఆన్సర్ షుడ్ బి 20 lines. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్నీ అయితే బాగా చూసుకోండి. సో మీకు మీ లెక్చర్స్ కూడా చెప్తారు, సో ప్రీవియస్ పేపర్స్ బాగా చూసుకోమని. సో మనకేంటంటే మనకు ఇప్పటిదాకా చూస్తున్న దాన్ని బట్టి ఏంటంటే, సో మీరు సప్లిమెంట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మార్క్స్ రాసిన పేపర్లోంచి కొన్ని అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోంచి కొన్ని, సో దట్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అందులోంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని బాగా అయితే చూసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు బాగా చదివినట్లయితే ఒకసారి క్వశ్చన్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి, ఎంతవరకు రాయగలుగుతున్నారు, అసలు ఈ క్వశ్చన్స్ మీకు వచ్చా రాదా, వస్తే ఎన్ని వచ్చు, రాకపోతే ఏవి రావు, ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకొని బాగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో డెఫినెట్గా అయితే మీరు బాగా రాస్తారు. అండ్ డోంట్ ఫర్గెట్ రివైజ్ మార్చ్ క్వశ్చన్ పేపర్. మీరు మార్చ్ రాసిన క్వశ్చన్ పేపర్ని ఒకసారి రివైజ్ చేసుకోండి, అందులోంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఈ పేపర్ ఎలా ఉంది ఆ కమెంట్ చేయండి, ఈజీ ఉందా టఫ్ ఉందా. అలాగే రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మీరు కమెంట్ చేయండి, ఆ ఎగ్జామ్ ఎలా రాశారు, పేపర్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. సో నేనైతే తెలుసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, డూ లైక్ అండ్ కమెంట్, షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.